నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం అండి. గురుగారు, 2026 విశేషంగా ధనుసు రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు ఈ కొత్త సంవత్సరంలో తీసుకోవాలి వీళ్ళు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 2026 జనవరి 2026 నుంచి డిసెంబరు 31వ తారీఖు వరకు కూడా గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉంది, ప్లానెట్స్ యొక్క పొజిషన్ ఎలా ఉందో చూడాలి. అయితే ప్రామాణికంగా ఏంటంటే ఉగాది నుంచి మనం ఉగాది వరకు చెప్పుకుంటాం. యాక్చువల్గా ఇది ప్రామాణికం కాదు అని చెప్పడానికి వీల్లేదు, కానీ ఆంగ్ల కాలమానాన్ని అనుసరించి అవే గ్రహాలు, ఉగాది తర్వాత చెప్పేవి కూడా అవే గ్రహాలు, ఇప్పుడు చెప్పేవి కూడా అవే గ్రహాలు. లేకపోతే ఏంటంటే రాజ్యపూజ్యాలు, అవమానాలు, అలానే గౌరవాలు, ఆదాయాలు, వ్యయాలు, గ్రహణాలు, మౌఢ్యాలు, అలానే ఏదైతే వివాహ ముహూర్తాలు, ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకంగా రాజులు, పరిపాలన, మంత్రి, ఇలాంటివన్నీ చెప్పేది ఏంటంటే ఉగాది పంచాంగం అంటే పంచాంగ శ్రవణం అని అర్థం. ఇవి వచ్చేటప్పటికల్లా 2026 నుంచి జనవరి దగ్గర నుంచి 31వ తారీఖు వరకు చెప్పే ఫలితాలు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఇవన్నీ కూడా బర్త్ చార్ట్ కాదు. ధనస్సు రాశి వాళ్ళకి రాశ్యాధిపతి అయిన గురువు రాశ్యాధిపతి గురువు అయ్యాడు. అంటే ధనుసు రాశి వాళ్ళకి క్యారెక్టర్ ఏంటంటే, ఒక పని చేశామంటే ఖచ్చితంగా గ్యారంటీగా ఆ పని సక్సెస్ చెయ్యాలి. అంటే ధనుర్బాణం అంటారు చూసారా, అంటే బాణం ఇలా వేస్తే ఖచ్చితంగా జరగాలి, యుద్ధం చేసి తీరాలి అనేది ఒకటి, వేదాంత ధోరణి ఒకటి, విద్యందు ఆసక్తి, కళల పట్ల సంగీతము, నృత్యము, మనకు పాత రోజులు హార్మోని, తబలా ఇవన్నీ వాటి మీద సంగీతము, సింగర్గా, కళా నైపుణ్యము వీటిల్లో ఎక్కువగా ఉండటం, ఉపాధ్యాయ వృత్తి, ఉపన్యాసకుల లెక్చరర్స్గా, ప్రొఫెసర్స్గా, అలానే పూజల మీద ఆధ్యాత్మిక జ్ఞానం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే 10 మందిలో 6గురికి ఎక్కువగా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. అంటే ఇది గురువు సంబంధించింది. ఏంటంటే కొద్దిగా ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా చేయాలి అంటే దిశానిర్దేశం అంటారు చూసారా, రాజకీయ నాయకులు ఎప్పుడు ఈ పదం వాడుతుంటారు, దిశానిర్దేశం అని. అంటే ఏ దిశలో వెళ్ళాలి, ఎటు డైరెక్షన్లో వెళ్ళాలి, ఎటు వెళ్తే లైఫ్ను సక్సెస్ చేస్తామనే నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇది ధనుసు రాశి యొక్క క్యారెక్టర్. అయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి 2026లో ఏ విధంగా ఉండబోతుంది? ముందుగా ముఖ్యంగా రాహుకేతుల యొక్క మార్పు. రాహు డిసెంబర్ 6 వరకు కూడా కుంభరాశిలోను, ఆ తర్వాత వచ్చేటప్పటికల్లా మకర రాశిలో సంచారం చేస్తారు. ధనుస్సు రాశి వాళ్ళకి రాహు తృతీయంలో ఉండగా మంచిది. 3, 6, 11 స్థానాల్లో వాళ్ళ రాశి నుంచి చూసుకునే వీక్షకులందరికీ కూడా రాహు కానీ, కేతువు కానీ, శని కానీ, కుజుడు కానీ సుఫలితాలు ఇస్తాడని శాస్త్రవచనం. ఇక్కడ 3వ స్థానంలో ఎప్పుడుంటాడు? ధనస్సు, మకరం, కుంభం ప్రజెంట్ ఉన్నాడు 3వ స్థానం రాహు. అంటే తేలిగ్గా అర్థం కావడానికి చెబుతున్న వాళ్ళకి 3వ స్థానం రాహు ఉంటే ఏంది, విశేషమైన ఫలితాలు జరుగుతాయి. అంటే ధనపరంగా కానీ, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కానీ, ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉండటం ఒకటి. దాని తర్వాత వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతాయి. మనం ఒక ప్రయత్నం చేయాలనుకుంటాం, ఖచ్చితంగా చెయ్యాలి, కష్టపడాలి. కష్టపడితేనే భగవంతుడి యొక్క ఆశీర్వచనం అనేది ఉంటుంది. చాలామంది అనుకుంటారు, నేను కష్టపడుతున్నానంటే ఇంకా భగవంతుడితో పని లేదనుకుంటారు. అలా కాదు. మనం ఎంతైతే నీతి నిజాయితీకి కష్టపడతామో ఆ కష్టానికి రికగ్నైజ్డ్ గుర్తింపు ఇచ్చేవాడు ఎవరంటే గాడ్. ఆ గాడ్ యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. కాబట్టి డిసెంబర్ 6 వరకు రాహు బాగున్నాడు కాబట్టి దేశాలకు వెళ్ళటం, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో అనుబంధ బాంధవ్యం బాగా పెరగటం, ప్రధానంగా విదేశాలకు వెళ్ళటంగా కాకుండా విదేశాల్లో కూడా ముఖ్యంగా ప్రధానంగా వాళ్ళు అక్కడ స్థిరపడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ వ్యాపారరీత్యా కానీ, మన బిజినెస్ అనుకోవచ్చు, లేకపోతే ఉద్యోగం అనుకోవచ్చు, రకరకాల రెస్టారెంట్ పెట్టుకోవటం, ఇలాంటి హోటల్స్ పెట్టుకోవటం, వీటిల్లో వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వీటి పెడతారని అర్థం. పెట్టడం వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ పరంగా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. డిసెంబర్ 6 నుంచి ద్వితీయ స్థానం రాహు రావటం వల్ల కుటుంబ పరంగా ఇబ్బందులు కలుగుతాయి. అంటే భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట అంటాం, భార్య ఒక మాట అంటే భర్త ఒక మాట అంటాం.
అంటే అపార్థాలు అనార్థాలకి దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నమ్మండి, బిలీవ్ చేయండి, అనవసరమైన గొడవలు రాద్ధాంతాలకి వైపు వెళ్లకుండా ఉండండి. అంటే ఆ సెక్టార్ వైపు వెళ్ళకూడదని అర్థం. అలానే డబ్బు విషయంలో వచ్చేటప్పటికల్లా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళకి గురువు సహజంగా మనకి ఏమిటంటే ప్రస్తుతం ఇక్కడ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు జూన్ 2వ తారీఖు. ప్రజెంట్ మిథున రాశిలో ఉన్నాడు. కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుందంటే అష్టమంలో గురువు అవుతాడు. అష్టమంలో గురువు మంచివాడు కాదు. అంటే ఎప్పటి వరకు నిజంగా గురువు మంచివాడు అంటే జూన్ 1వ తారీఖు వరకు సప్తమంలో గురువు ఉండటం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి. సప్తమంలో గురువు ఉండటం వల్ల చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందుతారు. అలానే మనకి ఏదైతే నేను చెప్పానో జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు బాగుండదు వీళ్ళకి. జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో గురువు ప్రవేశంతో ఫైనాన్షియల్ పరంగా జాగ్రత్త ఉండండి. ఆ డేట్ మెన్షన్ చేస్తున్న వాళ్ళకి పొదుపుగా పాటించండి. అలానే డాక్టర్ల దగ్గరికి వెళ్ళటానికి కానీ ఇంకోటి తర్వాత పిసినారితనం చూపించొద్దండి. ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలో అక్కడ చేయండి. అవసరం నిమిత్తం ఖర్చు చేయండి. అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి సింహరాశిలోకి గురువు ప్రవేశిస్తారు. వీళ్ళకి భాగ్యస్థానంలో గురువు ప్రవేశిస్తాడు కాబట్టి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చివరి వరకు డిసెంబర్ వరకు అనుకూలంగా ఉంటుంది. డిసెంబర్ 18వ తారీఖు శని గురువు వక్రగతిలో పొందిన వీళ్ళకి దాదాపు డిసెంబర్ వరకు బాగుంటుంది. అంటే ఆర్థిక పరంగా వ్యాపార పరంగా కానీ అంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది. అంటే ఫస్ట్ హాఫ్లోనేమో రాహు కాపాడుతాడు, సెకండ్ హాఫ్లోనే గురువు కాపాడుతాడు. అంటే ఒక మూమెంట్లో ఒక ఇద్దరు హీరోలు ఉన్న సినిమాలో ఒక ఫస్ట్ హీరో ఫస్ట్ విశ్రాంతి ముందు కాపాడినట్టుగా సెకండ్ హీరో ఇంకో విశ్రాంతి ముందు కాపాడినట్టుగా అలా ఉంటుంది. ఉదాహరణ కృష్ణ శోభన్ బాబు అనుకోండి కాసేపు. అలాగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కలిపి రెండు ఎక్సలెంట్గా ఉంటాయి వీళ్ళకి. అంటే గురువు బ్రహ్మాండంగా ఉన్నాడు, రాహు బాగున్నాడు, రాహు తగ్గితే గురువు బాగుంటాడు. అలాగా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. అలానే కేతు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే ఈ రాశి వాళ్ళకు వచ్చే కేతువు జూన్ మనం ఏదైతే డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా సింహరాశిలో ఉంటాడు. సింహరాశిలో మంచివాడే. చివరి ఏదైతే కర్కాటక రాశిలో ప్రవేశిస్తారో అప్పుడు వీళ్ళకి బాగుండదు. అప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే వాహన ప్రమాదాలు. అంటే ఎప్పటి నుంచి ప్రమాదాలు జరుగుతాయి? డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు కేతుగ్రహం బాగలేకపోవటం వల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండండి. కోర్టు సమస్యలు రాకుండా, పోలీస్ స్టేషన్లో గొడవలు, బంధుమిత్రులతోటి కొద్దిగా కేర్గా ఉండండి. ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఈ సంవత్సరం అంతా కూడా త్రిగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటాలు, పంచగ్రహ కూటాలు ఏర్పడ్డాయి. అందువల్ల మిగతా గ్రహాల యొక్క కలయికను కూడా చూస్తే టోటల్గా వీళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. 80% బాగుంది. ఈ రాశి వాళ్ళకి, ధనుస్సు రాశి వాళ్ళకి 80% బాగుంది. చిన్న చిన్న అవమానాలు జరుగుతాయి, అవన్నీ పట్టించుకోకూడదు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత కూడా అవమానం జరిగే వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఇవన్నీ వదిలేయటం, కొన్ని పరిహారాలు చేసుకోండి. 80% అద్భుతంగా ఉంది. ఇంకా 20% పెరగటానికి అనేది చూసుకోవటం అనేది చాలా మంచిది. ఇక విశేషంగా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయంటారు? డిసెంబర్ 6 నుంచి రాహు యొక్క ఆరాధన చేయాలి. అలానే కేతు యొక్క ఆరాధన చేయటం కూడా మంచిది. అంటే అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాకర్ప సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని గణపతి యొక్క ఆరాధన చేయటం మంచిది. అలానే వీళ్ళు చక్కగా ఎవరికైతే వివాహం అనేది ఆలస్యమవుతుందో భృగుపాస్పదాస్ రుద్రాభిషేకం చేసుకోవటం, ఉద్యోగపరంగా ఎవరైనా ఇబ్బందులు ఉంటే బృహస్పతి పాస్పదాస్ రుద్రాభిషేకం, దానికి సంబంధించిన హోమము. అంటే బర్త్ చార్ట్ మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలండి. ఇవన్నీ గోచారీత్యా చెప్పబడే ఫలితాలు, కానీ గోచారీత్యా చెప్పబడే ఫలితాలను కూడా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఏంటంటే అదృష్టం అనేది ఒక సెకండ్లో, ఒక 10 నిమిషాల్లో కలిసి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎంత అదృష్టం ఉన్నా కూడా ఆవగిందంతా ఉండాలి అని అంటారు కదా. అందువల్ల ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. అయితే గ్రహ గమనగతులు అయితే వీళ్ళకి ఓవరాల్గా బాగున్నాయి. దానికి శుక్ర జపం చేయించడం ఒకటి, సూర్యుడి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా
మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. 80% వీళ్ళకి బాగుంది. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురు. నమస్కారం అండి. ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. 2026వ సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ధనుస్సు రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆదాయము 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఈ యొక్క రానున్న సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. అది మనకి ఉగాదితో ప్రారంభమైనప్పటికీ ఈ ఆంగ్ల సంవత్సరముని చాలామంది ఆచరణ చేస్తూ ఉంటారు. ఇప్పటి నుంచి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది మన ఫైనాన్షియల్ ఇయర్ అని మనం అనుకుంటాం కదా, అది ఎలా ఉంది అనేటువంటిది మనం అందరము కూడా పరిశీలన చేసుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరములో దృఢమైనటువంటి నిర్ణయాలని ధనుస్సు రాశి వారు తీసుకుంటారు. అలాగే ఈ నిర్ణయాలని తీసుకునేటువంటి సందర్భంలో శత్రువులని పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరితో కూడా శత్రుత్వం ఉండకూడదు. ఎటువంటి శేషము కూడా మనకి ఉండటము ద్వారా మళ్ళీ మనము జన్మనెత్తాల్సి వస్తుంది. కాబట్టి ఎవరిని కూడా ధనుసు రాశి వారు వీరు నా శత్రువులు అని మాత్రం అనుకోకండి. స్త్రీ పురుషులు ఎవరైనా సరే శత్రువుల లేకుండా ఉండటము చాలా గొప్ప విషయం. ఏదో మనం ఎవరికైనా శత్రువుగా ఉండొచ్చు, అది వారి ప్రారంభం, మనం పెట్టుకోవద్దు. దీని ద్వారా కొన్ని ఆటంకాలు వస్తుంటాయి. ఎందుకంటే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము ద్వితీయ తృతీయ స్థానాలలో రాహు సంచారం ఉంటుంది, చతుర్థములో శని సంచారం ఉంటుంది, అష్టమంలో భాగ్యస్థానంలో గురు సంచారం ఉంటుంది, కేతువు అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తూ ఉంటాడు. దీని ప్రభావం చేత కొంత మగత నిర్ణయాలు ఉంటాయి. ఏ పని చేద్దామన్నా సరే కొంత సాగదింపు, దేనికి ఉత్సాహం లేకపోవటము, ఆ లాస్ట్ మూమెంట్కి కూడా ఉత్సాహం రాదు, నిరుత్సాహపడటము, అపజయాలు అవుతాయి అనేటువంటి ఒక చెడు భావన మనకి రావటము, ప్రయత్న లోపము, కొన్ని అప్రయత్నముగా యాదృచ్ఛికంగా అంటారు కదా, అలా మనకి ఏదో కలిసి వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, దానిని కూడా ఏదో సంతృప్తిగా పొందలేకపోవటము, కొంత ఇబ్బందికర వాతావరణము చేకూరటం ఉంటుంది. ఈ యొక్క తృతీయ స్థానములో రాహు సంచారం వలన వివాహం అయినటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ నూతనముగా కొంత సంసారములో జంజాటము, తరచూ ఏదో ఒక కొట్లాట, ఏదో ఒక భయము, వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో, లేకపోతే వదిలించుకోవాలేమో, వదిలించుకున్నా కలుపుకోలేనటువంటి తత్వము, ఇవన్నీ ఉంటాయి. ఈ యొక్క సంసార విషయంలో మాత్రము గోచారము చెప్పినా, సదాచారము చెప్పినా, మన జన్మజాతకము చెప్పినా, నేను మాత్రం మీకు ఒక సలహా ఇస్తున్నా. ప్రతి ఒక్కరము వివాహం చేసుకుంటాం, స్త్రీ పురుషులం. చేసుకున్న తర్వాత ఈ భార్యాభర్తలని వాళ్ళ జీవితం వాళ్ళని బతికే విధంగా మనం వాళ్ళకి సహకరించాలి. ప్రతిదీ మనం తెలుసుకుంటాం ద్వారా తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ వారికి ఏదో ఒకటి స్పూన్ ఫీడింగ్ అంటారు కదా, చెడునో మంచునో మనం ఎక్కిస్తాం. ఇది వాళ్ళు తీసుకునే విధంగా ఉండట్లా. సమాజంలో చాలామంది విడిపోవటానికి ఇదే ఒక కారణమవుతుంది. కాబట్టి వాళ్ళు ఇండివిజువల్గా బతకటానికి, వాళ్ళు కష్టపడి పైకి రావటానికి మనము తోడ్పడాలి తప్ప నిరంతరము మనం వాళ్ళపైన నిఘా పెట్టి ఇవాళ ఎక్కడికి వెళ్ళారు, ఇవాళ ఏం జరిగింది, రేపు ఏం జరగబోతోంది, ఇలా అయితే కష్టము, నాకు అక్కడికి వెళ్ళాక ఫోన్ చెయ్యి, ఇవన్నీ మనం చెప్పకూడదు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి సాఫీగా సాగే విధంగా చూడాలి.
ధనుస్సు రాశి జాతకుల్లో సంసారపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు దయచేసి భార్యాభర్తలు ఇద్దరూ కూడా మీరు మాట్లాడుకోండి. మీరు ఒక నిర్ణయానికి రండి. మీ నిర్ణయాన్ని తప్పనిసరిగా పెద్దలు గౌరవిస్తారు. అంతే తప్ప మా అక్క చెప్పింది, మా అమ్మ చెప్పింది, మా మామగారు చెప్పారు, లేదా మా బాబాయ్ చెప్పాడు, మా అన్నయ్య చెప్పాడు అని ఈ సాకులు చెప్పదు. ఒకళ్ళు చెప్పారు అని మాత్రం మీరు ఏ నిర్ణయాన్ని తీసుకోకండి. అలా మీ ఇండివిజువల్ నిర్ణయంతో సంసారాన్ని నిలబెట్టుకోవచ్చు. అలాగే ఈ యొక్క ఇండివిజువల్ నిర్ణయంతో సంపదని కూడా వృద్ధి చేసుకోవచ్చు. వ్యాపారస్తులు కూడా సొంత నిర్ణయాలతో వ్యాపారం చేయండి. ఎవరినో పార్ట్నర్షిప్ను పెట్టుకుంటాం, ఎవరో అడిగి వాళ్ళు చెప్పిన తర్వాత నేను చేస్తాను అని మాత్రము ధనుసు రాశి వారు అనుకున్నారా, నష్టపోతారు. సమయము వృధా, మీరు అనుకున్నది సాధించలేరు. తిరిగి మళ్ళీ కిందకు వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ఇండివిజువల్ నిర్ణయాలను తీసుకుంటానికి ఆలోచన చేయండి. ఈ 2026లో శుభ ఫలితాలను చూస్తారు. ఆరోగ్య విషయంలో కూడా భయము ఎక్కువగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏదో అయిపోయింది, అమ్మో ఆయాసం వస్తుంది, అమ్మో నీరసంగా ఉంది, లేకపోతే నాకు ఏదో జరిగిపోతుంది అని మీరు భయపడిపోయి ఇప్పుడు ఎవరెవరికో చెప్పేసుకుని తొందరగా కొంత అనారోగ్య సమస్యలని కూడా పెంచుకుంటారు. భయపడకండి. ఇండివిజువల్ నిర్ణయాలు, సొంత నిర్ణయాలు. నాకు అంత తెలివితేటలు లేవండి, సొంత నిర్ణయాలు తీసుకునేంత బుద్ధి లేదు, నాకు అంత ఆలోచన జ్ఞానము లేదు అనుకుంటే తల్లిదండ్రులను అడగండి. అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళని అడిగి మీరు ఇబ్బంది పడి వారిని ఇబ్బంది పెట్టి వారు ఏదో తెలుసో తెలియకో చెప్పినటువంటి విషయాలని ఇంప్లిమెంట్ చేసుకుని కష్టపడకండి. చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి చాలా లాభం ఉంటుంది ఈ 2026లో. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ధనము బాగా కలిసి వస్తుంది. వాక్చాతుర్యం చాలా బాగుంటుంది. ఎవరైతే గనక మోటివేషన్ వ్యవహారాలను చేస్తూ ఉంటారో అటువంటి వారికి బాగుంటుంది. స్పెక్యులేషన్స్ ద్వారా, షేర్ మార్కెట్ల ద్వారా, పెట్టుబడుల ద్వారా కూడా ధనుస్సు రాశి జాతకులు 2026లో మార్చి నుంచి మంచి లాభాలను చూస్తారు. పూర్వ రుణములని తీర్చుకునేటువంటి సంవత్సరముగా ఈ సంవత్సరం ఉంటుంది. అప్పులని చేయకండి. మధ్యవర్తిత్వం వహించేటువంటి పనులకి మీరు నాంది పలకకండి. అది ఎవరికైనా సరే, ఎటువంటి వారికైనా సరే, చాలా గొప్పవారైనా కఠిన పేదవాడికైనా సరే చేయకండి. ధర్మబద్ధమైనటువంటి నియమములతో జీవనాన్ని గనక ధనుసు రాశి జాతకులు గడపగలిగితే అపజయాలు మీ చెంతకి కూడా రావు. అలాగే కొంతమంది మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేటువంటి వాళ్ళు మిమ్మల్ని చెడగొట్టడానికి మీ చుట్టూ చేరుతూ ఉంటారు. కాబట్టి మీ ఎదుగుదలనే మీరు హస్త్రంగా మార్చుకుని మీ కష్టాన్ని, మీ మేధశక్తిని, మీ బుద్ధిని ఒక ఆయుధంగా మార్చుకుని మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి సంవత్సరమే 2026వ సంవత్సరం, శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరంలో చాలా గొప్ప ఫలితాలని మీరు చూడబోతున్నారు. జీవిత భాగస్వామితో అన్యోన్య దాంపత్యములో చాలా మార్పులు జూలై మాసం తర్వాత మీకు సంభవిస్తాయి. శుభకార్యాలలో మీ వంతు బాధ్యతను మీరు తీసుకుని నిర్వర్తించండి. బద్ధకాన్ని వేడండి. ముఖ్యంగా మధ్యమాంసాలని సేవించేటువంటి ధనుస్సు రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క ఆహారానికి సంబంధించినటువంటి కొన్ని రోగాలు మీకు వ్యాప్తి చెందుతాయి. తద్వారా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉన్న ధనమంతా కూడా ఒక్కొక్కసారి ఆవిరైపోతుందా, బాగా ఖర్చు అయిపోతుందని టెన్షన్ తీసుకుంటారు. దాంట్లో కోపం పెరగటము, ఆ కోపముతో బంధుమిత్రుల్ని, తల్లిదండ్రుల్ని, భార్యాపిల్లల్ని కూడా ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడటం జరుగుతుంది.
ఆవేశపూరితం. తర్వాత ఒక గంట ఆగి నిదానంగా కూర్చుని ఆలోచిస్తే ఏంటి నేనైనా ఇలా ప్రవర్తించాను అని పశ్చాత్తాపడుతూ ఉంటారు. ఈ సంవత్సరము శివారాధన మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సంవత్సరం మొత్తము కూడా శివుడిని ఎక్కువగా ఆరాధన చేయండి. అలాగే సోమవారము పూట మీకు తెలిసినటువంటి గోశాలలో గోవులకి కొంత సేవని చేయండి. కాయకూరలని కానీ పచ్చిగడ్డిని కానీ సమర్పణ చేయండి. తద్వారా ఎన్నో గొప్ప విశేషమైనటువంటి ఫలితాలని ధనుస్సు రాశి జాతకులు 2026 సంవత్సరంలో పొందుతారు. భారతమాతాకి జై. జై గోమాత. సర్వే జనాః సుఖినో భవంతు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతిపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాదికి ఇంకా టైం ఉన్నప్పటికీ మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఏ విధంగా ఉంటుంది కొత్త సంవత్సరం, ప్రత్యేకంగా 2026 ఎలా ఉంటుందని తెలుసుకోవాలని ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో దీనిలో భాగంగా ధనుసు రాశి వారి గురించి మాట్లాడదాం. ఓవరాల్గా సంవత్సరం మొత్తం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ధనుస్సు రాశి వారికి ఆల్రెడీ కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే మొదలయ్యాయి. ఇది 2025 నవంబర్ నుండి ఒక నెల అటు ఇటుగా కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే ఎదురవుతూ ఉన్నవి. ఇక ఎవరైతే ధనుస్సు రాశి వారు ఉన్నారో ముఖ్యంగా కొన్ని సందర్భాలలో అసలు వినకూడని మాటలు కానీ, చూడకూడని చిత్రాలు కానీ, వీరు కూడా చేయరాని కొన్ని తప్పులు కానీ, అంటే అది జరిగిపోతుంది. అది ఎవరేం చెప్పలేరు, చేయలేరు. ఆ టైం, ఆ సిచ్యువేషన్ అది చూడడము అలాంటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి 2023 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా అత్యంత అద్భుతంగా వ్యాపారం సాగుతూ ఉంటుంది. మరి ఈ 2026 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మనకు ఏమిటి అంటే ముఖ్యంగా ఉగాది టు ఉగాది. సో ఈ ఉగాది టు ఉగాది ఉండేటువంటి సందర్భాలలో మరి ఇక్కడ మారుతున్నటువంటి జనరేషన్ తగ్గట్టుగా మనము ఈ జనవరి టు డిసెంబర్ వరకు మొదటి 6 నెలలు చాప్టర్ 1, రెండవ 6 నెలలు చాప్టర్ 2గా మనం డివైడ్ చేస్తూ చెప్తూ ఉన్నాం. కనుక వీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ వీడియో వారికి ఒక అంటే వారికి ఎంతో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ అమ్మవారి సంకల్పంతో చెప్పడం జరుగుతున్నది. నూతన వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఈ 2025లో ముందుకు వెళ్ళకుండా ఆగి ఉన్నాయో 2026లో మార్చి, ఏప్రిల్ లోపు చేసుకోండి. ఇక ఏప్రిల్, మే దాటితే మాత్రం వివాహ ప్రయత్నాలను కొంత విరమించుకోండి. ఒక 10 నెలలు తర్వాత ఎప్పుడు ఏమిటనేది నేను చెప్తాను. గోచార రీత్యా గ్రాచారం అనేటువంటిది ఉంటుంది. ఇందులో మనకు ఒకవేళ గురుబలం ఉంది లేదా వివాహానికి సంబంధించినటువంటి మనకు ఆ యోగం ఏర్పడబోతూ ఉన్నది. గోచారం కాకుండా గ్రహచారంలో వీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నాన్ని బేస్ చేసుకొని చూసి చెప్తారు అది. సో వీరి జాతకంలో ఒకవేళ లగ్నం కానీ, 2వ భావం కానీ, 7వ భావం కానీ, 12వ భావం కానీ మూవ్ అయింది అనుకుంటే, పంచమ భావం కానీ శుభగ్రహాల దృష్టి ఉన్నా తప్పకుండా వివాహం జరుగుతుంది. ఒకవేళ కుజదోషాలే ఉన్నాయి అనుకుందాం, ఈ స్థానాలలో నేను చెప్పిన స్థానాల్లో కుజుడు ఉంటే వివాహము వద్దనడం కానీ, ఇప్పుడు నేను చేసుకోననడం కానీ, ఒకవేళ వివాహం జరిగితే భార్యాభర్తలలో అన్యోన్యంగా ఉండకపోవడం కానీ,
లేదా ఎవరైనా మీరు లవ్ చేశారు కనుక ఇక్కడ వివాహం నేను చేసుకోను అనేటువంటి భావన చెప్పడం కానీ, లేదా వీరు ఆ మనిషినే ఊహించుకోవడం ద్వారా భర్తతో సరిగ్గా మాట్లాడకపోవడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కుజదోషాలు కానీ రాహుకేతువులు కానీ కొంత ఇంపాక్ట్ ఉంటాయి. ఇక అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారికి వారి నాన్నగారికి కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది, జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. కొంత ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. వాహన ప్రమాదాలు కావచ్చును, అప్పులు అధికంగా చేయాల్సి రావడం కావచ్చును, స్థాన చలనాలు కావచ్చును, ప్రదేశ మార్పులు కావచ్చును, ఏమైనా లోన్లు పెట్టడం కావచ్చును, గృహ నిర్మాణ అవకాశాలు కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా మనకు వీరికి ఉన్నవి. ఇక్కడ తప్పకుండా 2026లో గృహ సంబంధిత విషయాలు ఏదైనా ముందుకు వెళ్ళబోతున్నవి. గృహం తీసుకోవడం కానీ, లోన్ కానీ, యాక్చువల్లీ 2024లోనే మన 25లోనే 24 ఆగస్టు నుండి 25 ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ లోపే ఇది ఏదైనా ముందుకు వెళ్ళి ఉండాలి. ఇన్కేస్ పోకుండా ఉన్నటువంటి వారికి ఈ మొదటి 6 నెలల లోపు వెళ్తుంది. ఇక ఎప్పుడైతే జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఉంటుందో ఇది చాలా డేంజర్ జోన్. ఈ టైంలో భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో బా, బి, బు, బే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు కొంత మీ నోరును అదుపులో పెట్టుకోవడం మహా మంచిది. లేదు అనుకుంటే నోటితో కొన్ని ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. కనుక ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు మేలోపు శుభం, మే తర్వాత వద్దు. ఎవరైతే ఈ ధనస్సు రాశి వారు ఉన్నారో వీరికంటే చిన్నవారితో కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. తమ్ముడు కానీ, అన్నలు కానీ, అక్కలు కానీ, చెల్లెళ్ళు కానీ బంధువర్గంతో విభేదాలు ఏర్పడే పరిస్థితి ఉంది. మనీ ట్రాన్సాక్షన్ ఏమైనా ఉన్నట్టయితే విపరీతమైన గొడవలు అయ్యే పరిస్థితి ఉంది. ఏదో ఒక రకంగా పోలీస్ స్టేషన్ వెళ్ళడం కానీ, కోర్టు వెళ్ళడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిణామాలు ఉన్నవి. సో ధనస్సు రాశి వారు తస్మాత్ జాగ్రత్త. విపరీతమైనటువంటి అప్పులు మాత్రం చేయకండి. అప్పులు పుడతవి. ఈ అప్పులు చేసి తీర్చే తరుణంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. కనుక ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ఇవన్నీ ఏమిటి? గోచారం, గ్రహచారం అనేటువంటిది ఉంటుంది. గ్రహచార రీత్యా వీరి యొక్క లగ్నం ఏమిటి, ఎన్ని డిగ్రీస్లో పడింది, మరి లగ్నాధిపతి దృఢంగా ఉన్నాడా, కొంత పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, దీనివల్ల మరి మనకు జరిగేటువంటి ఇబ్బంది ఏంటి, ఇలాంటి విషయాలు చాలా తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. బా అక్షరం అంటే భారతదేశంలో కూడా కని విని ఎరగని రీతిలో గవర్నమెంట్ నుండి కొంత ఇబ్బందులు కానీ, అదేవిధంగా గవర్నమెంట్ రంగంలో ఉండేటువంటి వారు 2 తెలుగు రాష్ట్రాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి మనకు వాస్తవానికి ఉగాది టు ఉగాది, కానీ ఆంగ్ల సంవత్సరము మనకు జనవరి నుంచి డిసెంబర్ వరకు రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది. కనుక వ్యక్తిగతంగా 100కు 200% అక్యురేట్గా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నట్టయితే, ఇన్కేస్ లేకున్నా తాంబూల ప్రశ్న రూపకంగానైనా మీరు ఏ ఉద్యోగంలో బాగుంటారు. ధనస్సు వీరు వాస్తవానికి ఒక రూలింగ్లో ఉండాలి. అంటే రూల్ చేయడం, సేవ చేయడం, అదేవిధంగా నలుగురికి ఏదైనా వర్క్ ఉంటే చెప్పడం. ఇది వాస్తవానికి ఒక రాజకీయానికి సంబంధించినటువంటి రాశి. మీ
రాశికి సంబంధించిన గురువు కనుక ఒకవేళ నీచలో మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్న ఈ గురువు రాహువు మన యొక్క గురువు రాహువు కలిసి ఉన్న గురువు కేతువు కలిసి ఉన్న ఇబ్బందులు ఎదురవుతాయి, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ గురు శని కలిసి ఉంటే కులాంతర వివాహాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి మీ వ్యక్తిగత జాతకంలో. కనుక ఇవన్నీ చూసుకొని ముందుకు వెళితే 100కు 200% అక్యురేట్గా ఉంటుంది. సో దాని మూలకంగానే నెంబర్ ఆఫ్ కాల్స్ మనకు ఇప్పటివరకు అసలు మామూలు కాల్స్ కాదు, బీభత్సమైనటువంటి ఫోన్స్ రావడము, వారందరికీ చెప్పడము, మంచి అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పడము కూడా ఉన్నది. ఇక విశేషంగా మంచి ఫలితాలు రావాలంటే ఇంకా ఏదన్నా రెమెడీస్ ఉంటాయి వీళ్ళకి ఏదన్నా? అయితే చెప్తున్నా కదా నాన్న, ఇప్పుడు వ్యక్తిగత జాతకం వేరు, అది చూసుకొని ముందుకు వెళ్తేనే బాగుంటుంది. ధనస్సు రాశి వారికి ఎప్పటికైనా కూడా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టిన, అదేవిధంగా ధనస్సు రాశి వారు అధికంగా కూడా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసిన, లలితా సహస్రనామాలు చదువుకున్న, లలిత అమ్మవారి యొక్క నామము పలికిన వీరికి విశేషమైన ఫలితం ఉంటుంది. గుప్తంగా వీరు మనకు ప్రత్యంగిర అమ్మవారిని ఆరాధించితే మంచి ఫలితాలు ఉంటాయి. ఓవరాల్గా 2026 ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు సార్. మహాదేవ్.